అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇది నాన్న దేవుడి మనస్సు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ప్రతి మాట దేవుడి హృదయాలోచనలో నుంచి వచ్చిందండి. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈ యొక్క వాక్యం నువ్వు చదువుతూ ఉంటే నీకు సంతోషము, నెమ్మది, మనశ్శాంతి, ఆలోచన సమస్తము దీనిలో నుండి నీకు వస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే గ్రంథాన్ని చదవకుండా పక్కన పెట్టి ఏదో సండే రోజు చేతిలో పట్టుకొని వెళ్ళాలి మందిరానికి అని చెప్పి తీసుకువెళ్తూ మళ్ళీ వచ్చి దాన్ని అక్కడ పాడేసి చదవకుండా ఉంటాం. అలా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీ జీవితాన్ని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క గ్రంథాన్ని నువ్వు చదువుతూ ఉంటే నీ ఇంటి వారితో ఎలా జీవించాలో, నీ బంధువులతో ఎలా జీవించాలో, నీ ఇంటిలో ఉన్న భార్య, భర్త, పిల్లల్ని నువ్వు ఎలా చూసుకోవాలో సమస్తము ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉందండి. తప్పకుండా దీన్ని చదవడం మొదలుపెట్టండి. ప్రతిదినం ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే మన ఆలోచనలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన క్రియలు మారిపోతాయి. ఎందుకంటే దీన్ని చదివే ప్రతి ఒక్కరూ దీనిలాగా జీవించాలని ఆశపడతారు. మరి ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి, ప్రభువుని మనం అనుసరించి జీవించడానికి మనకు ఉపయోగపడే గ్రంథం అండి ఈ బైబిల్. ఎప్పుడూ ఈ బైబిల్ని నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఒక చిన్న స్టోరీ ఇప్పుడు చెప్పబోతున్నాను, వినండి. ఒక సేవకుడు ఉన్నాడంట. ఒక విశ్వాసి గృహానికి వెళ్ళినప్పుడు ఆమె ప్రతిరోజు బైబిల్ చదవమ్మా, ప్రార్థన చెయ్యి అని ఆ యొక్క పాస్టర్ చెప్పి వెళ్ళేవాడంట. ఆమె ఏం చేసేది? అబద్ధం చెప్పేది ఆ యొక్క పాస్టర్తో. నేను బైబిల్ చదువుతున్నానండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నానండి అని చెప్పేది. ఆ రోజు వారి గృహ కూడిక వారి ఇంటిలో అయిపోయిన తర్వాత ఆ యొక్క సేవకునికి వారు ఆహారాన్ని పెట్టారు. తిని ఆయన 23 కీర్తనలో ఒక వెండి స్పూన్ని పెట్టేసి ఆ బైబిల్ ఆమెకి ఇచ్చేసి వెళ్ళిపోయాడండి. ఆ యొక్క విశ్వాసురాలు మరి 6 మంత్స్ తర్వాత మరలా గృహ కూడిక ఏర్పాటు చేసింది. ఆ యొక్క సేవకుడు వెళ్ళినప్పుడు మరలా ఆమెను అడిగాడు, అమ్మా ప్రార్థన చేస్తున్నావా, వాక్యం ప్రతిదినం చదువుతున్నావా అని అడిగినప్పుడు ఆ యొక్క విశ్వాసురాలు అవును పాస్టర్ గారు చదువుతున్నానని చెప్పింది. కానీ వారింటిలో ఆ యొక్క పాస్టర్ వచ్చినప్పుడు ఆ యొక్క వెండి స్పూన్ అనేది మిస్ అయిందండి. అయితే ఆమె అనుకుంటుంది, ఈ పాస్టర్ దొంగ పాస్టర్ ఉన్నాడు, నేను భోజనానికి పిలిచినప్పుడు వచ్చి తినేసి ఆ యొక్క స్పూన్ తీసుకొని వెళ్ళిపోయాడు అని ఈమె మనసులో అనుకుంటుండగా ఆ యొక్క పాస్టర్, అమ్మా నీ బైబిల్ తీసుకురా, ఎన్ని అధ్యాయాలు చదివావో నేను చూస్తాను అని చెప్పి ఆ యొక్క బైబిల్ తీసుకురమ్మనగానే ఆమె గబగబా లోపలికి వెళ్ళి ఆ బైబిల్ పైన ఉన్న దుమ్మంతా తుడిచేసి ఆ యొక్క బైబిల్ తీసుకెళ్ళి ఆ యొక్క పాస్టర్కి ఇచ్చింది. ఆ యొక్క పాస్టర్ గారు ఏ అధ్యాయంలో వెండి స్పూన్ పెట్టాడో అదే అధ్యాయం ఓపెన్ చేయగానే ఆ స్పూన్ అందులోనే ఉంది. దాన్ని బట్టి ఆ పాస్టర్ తెలుసుకున్నాడు, అమ్మా నువ్వు బైబిల్ చదివినట్లయితే ఇదిగో నిన్ను పరీక్షిద్దామని చెప్పి నేను ఈ యొక్క వెండి స్పూను ఈ యొక్క అధ్యాయంలో ఈ బైబిల్లో పెట్టి వెళ్ళాను. ఒకవేళ నువ్వు చదివి ఉన్నట్లయితే అది తీసి నువ్వు దానిలో నుండి తీసేదానివి, కానీ నువ్వు చదవలేవు. నన్ను మోసం చేస్తున్నావు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నన్ను మోసం చేసినట్లు నువ్వు దేవుడి కళ్ళు కప్పి దేవుణ్ణి మోసం చేయలేవమ్మా. మరొక్కసారి ఇలాంటి తప్పు చేయకు. ప్రతిదినం నువ్వు బైబిల్ చదువు. ఆ బైబిల్ చదవడం వల్ల నీకు జ్ఞానం వస్తుంది. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నీకు తెలుస్తుంది. నీ పిల్లలతో ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది అని ఆ యొక్క పాస్టర్ ఆమెని అప్పటికప్పుడు హెచ్చరించడం జరిగింది. మరి మనం కూడా ప్రతిదినము దేవుడి మనస్సుని తెలుసుకుందాం. దేవుడితో ఎలా జీవించాలో తెలుసుకుందాం. ఆయన రాకడలో ఎలా సిద్ధపడాలో బైబిల్ చదువుతూ నేర్చుకుందాం.